కళంకిత ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి టీటీడీ బోర్డు చైర్మన్ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ సభ్యులు శ్రీ తోమాటి మాధవరావు, శ్రీమతి వరదు కళ్యాణి, కేజీఆర్ భర్తీ ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. నౌ క్వశ్చన్ అవర్, ప్లీజ్ క్వశ్చన్ అవర్. క్వశ్చన్ నెంబర్ 14354 బీసీ జనార్దన్ రెడ్డి గారు. ప్లీజ్. ధన్యవాదాలు అధ్యక్ష. దయచేసి కూర్చోండి. విశాఖపట్నం జిల్లాలోని విశాఖపట్నం పోర్ట్ అథారిటీ మేజర్ పోర్ట్ భారత ప్రభుత్వం యుఐ నియంత్రణలో ప్రభుత్వం రంగంలో పనిచేస్తా ఉంది. మీరు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత మేజర్ పోర్టులో దాని కంటిన్యూషన్ ఉండదు. యుఐపి ఏపీఎంబి గవర్నమెంట్ ఆఫ్ ఏపీఎంబి మ్యారిటైమ్ బోర్డు నియంత్రణలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో పీపీపీ మోడ్ కింద నిర్వహించబడుతున్నాయి. విశాఖపట్నం జిల్లాలోని గంగవరం పోర్ట్, కాకినాడ జిల్లాలోని కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్ట్, ఈ కింద ఏపీఎంబి కింద బోర్డు నిర్వహిస్తా ఉంది. కాకినాడ జిల్లాలోని కాకినాడ యాంకర్ పోర్ట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పోర్ట్. ఈ ప్రశ్నకు సమాధానం, విశాఖపట్నం పోర్ట్ కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో ఉంది. ఒక సంవత్సరానికి 141.6 మిలియన్ మెట్రిక్ టన్స్. విశాఖపట్నం జిల్లాలోని ఆదాని గంగవరం పోర్ట్ పీపీపీ మోడల్లో నియంత్రణలో 64 మిలియన్ టన్స్. కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ పీపీపీ మోడల్లో నియంత్రణలో 26 మెట్రిక్ టన్లు. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్ట్ పీపీపీ మోడల్లో 98 మెట్రిక్ టన్స్. కాకినాడ యాంకర్ పోర్ట్ 5 మెట్రిక్ టన్ల పోర్టు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఏపీ మ్యారిటైమ్ బోర్డు నిర్వహణ ఉంది 2 మెట్రిక్ పీపీ టన్స్. సి ప్రశ్నకు సమాధానం, ఈపీసీ విధానంలో జిల్లా రామాయపట్నంలో గ్రీన్ పోర్ట్ నిర్మాణం 24/4/26 తేదీకి, ఈపీసీ విధానంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం గ్రీన్ పోర్ట్ 28/12/26కు, ఈపీసీ విధానం శ్రీకాకుళం జిల్లాలోని మూలాపేట్ పోర్టుల గ్రీన్ పోర్ట్ నిర్మాణం 30/11/26కి, పీపీపీ పద్ధతిలో రూపకల్పన నిర్మాణం ఆర్థిక సమీకరణలు నిర్వహణ బదిలీ విధానంలో తూర్పు గోదావరి జిల్లా తొడంగి మండలం కోనగూడెంలో గ్రీన్ఫీల్డ్ కమర్షియల్ పోర్ట్ ప్రస్తుతం కాకినాడ గేట్వే పోర్టులో ఉంది. అదేవిధంగా డీ పోర్ట్ దీనికి సమాధానం, ల్యాండ్ లార్డ్ మోడ్లో నిర్మిస్తున్న పోర్టులైన మూలాపేట పోర్ట్, మచిలీపట్నం పోర్ట్ మరియు రామాయణపట్నం పోర్ట్ రైలు మరియు రోడ్ కనెక్టివిటీ అవసరమైన భూమి మరియు నిర్మాణ ఖర్చులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డు సమకూరుస్తుంది. పీపీపీ విధానంలో కాకినాడ సెట్ పోర్ట్ విషయంలో NH16కి రోడ్డు అనుసంధానాన్ని NHAI అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయితీదారుడు ఖర్చుతో రైలు అనుసంధానానికి భూసేకరణకు వీలు కల్పిస్తుంది. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్రానికి 1000 కిలోమీటర్ల పైబడి తీర ప్రాంతం ఉంది. మనం గతంలో 14-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఓడరేవుల నిర్మాణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తద్వారా ఎక్కువ పరిశ్రమలు వచ్చేదానికి కృషి చేశారు. మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అధ్యక్ష, ఓడరేవుల్ని ఉదాహరణకు కాకినాడ సీపోర్ట్ తీసుకున్నట్లయితే వారికి కావలసిన అనుయాయులకు దౌర్జన్యంగా బలవంతంగా మరి అరబిందో సంస్థకు అప్పచెప్పడం జరిగింది. దానివల్ల చాలా విధాలుగా రాష్ట్రానికి అనేకమైన ఇబ్బందులు వచ్చినాయి, పరిశ్రమలు ఆగిపోయినాయి. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓడరేవులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మళ్ళీ కాకినాడ సీపోర్ట్ కానీ అలాగే బందర పోర్టు కానీ ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన వాటా కూడా సుమారు 1000 కోట్ల నిధులు ఎక్కువ ఇచ్చి మరి ఓడరేవుల్ని ఎక్కువ అభివృద్ధి చేయడానికి కృషి చేస్తుంది అధ్యక్ష. అదేవిధంగా మనం ఆ రోజున్నటువంటి ప్రభుత్వం ఇన్సూరెన్స్ కి రాష్ట్ర ప్రభుత్వం వాటా కట్టకపోవడం వల్ల మొత్తం క్లోజ్ చేశారు అధ్యక్ష. ఈ రోజు ఎంత బాధ కలుగుతుందంటే దాదాపుగా 2000 కోట్లు వీళ్ళు కట్టకపోవడం వల్ల మొత్తం పోర్టలంతా ఓపెన్ అవ్వడం లేదు. మళ్ళీ ఈరోజు మేము వచ్చి ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీ వేశారు అధ్యక్ష. సోదరులు మనోహర్ గారికి, నాకు, మా ఫైనాన్స్ మినిస్టర్ గారికి, మేము ముగ్గురం మళ్ళీ కూర్చొని పాత విధానాన్ని తీసుకొచ్చాం. రైతులు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి
మళ్ళీ ఆ స్కీమ్లోకి తీసుకురావాలి. దానికి కూడా మేము ఉచిత బీమా పెట్టాం, ఈ ప్రభుత్వం ఎత్తేసిందని. ఎందుకు పేరుకు ఉచిత బీమా ఇవ్వండి? అందులో రైతుకి అధ్యక్ష 2%, 5% వాళ్ళు కడితే మిగతాదంతా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి. ఈరోజు అందులో చేర్చి ఇన్సూరెన్స్ కార్యక్రమం చేస్తాం. మీరు అనేటట్టుగా మోందా తుఫాన్ నష్టపరిహారం ఉంది, కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తే అది కూడా ఇస్తాం. మీరు రైతుల గురించి కానీ దాని గురించి కానీ ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత గౌరవం ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 14363 టీజీ భరత్ గారు. ఇంకా లేదు, ఇంకా సప్లిమెంటరీ అయిపోయిందండి. కూర్చోండి. అధ్యక్ష, ఇంకా అయిపోయింది. ఇప్పుడు చాలా టైం అండి, చాలా టైం అయింది. గ్రోత్ సెంటర్ నెక్స్ట్ క్వశ్చన్. దాదాపు 1150 ఎకర్స్ మనం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాంట్లో కామన్ ఫెసిలిటీస్, రోడ్స్, ఓపెన్ స్పేస్, అమ్యూనిటీస్ అవన్నీ పోతే టోటల్ డెవలప్ చేసిండేది 816 ఎకర్స్ అధ్యక్ష. దాంట్లో వేరే ఫార్మాట్ లో వేరే గారండి 508 ఎకర్స్ అయిపోయింది. క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 390 ప్లాట్స్, వేరే నోటీస్ ఇవ్వండి. 218 యూనిట్స్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. బ్యాలెన్స్ 15 యూనిట్స్ అండర్ ఇంప్లిమెంటేషన్లో ఉంది. ఇంకొక 28 యూనిట్స్ అండర్ నాట్ యెట్ ఇంప్లిమెంటెడ్ అధ్యక్ష. మొదటి ప్రశ్నకి. రెండో ప్రశ్నకి సమాధానం అధ్యక్ష. జిందాల్కి సంబంధించింది 1166 ఎకర్స్ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేస్తున్నారు అధ్యక్ష. అట్ ఎ కాస్ట్ ఆఫ్ 531 crores. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అరౌండ్ 45,000 crores, 45,000 వచ్చేదానికి అక్కడ జాబ్స్ వచ్చేదానికి అవకాశం ఉంది అధ్యక్ష. అది లేఅవుట్ అప్రూవల్, ఇంకా లేఅవుట్ స్టార్ట్ చేసే దాంట్లో జిందాల్ వాళ్ళు రెడీ చేస్తున్నారు అధ్యక్ష. పటాంజలికి సంబంధించింది అధ్యక్ష. మొత్తము 172 ఎకర్స్లో రివైజ్డ్ డిపిఆర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాంట్లో 90 ఎకర్స్ ఫుడ్ పార్క్కి చేయాలని, బ్యాలెన్స్ టూరిజంని డెవలప్ చేసేదానికో, హెల్త్ సంబంధించిన వెల్నెస్ సెంటర్ అది చేయాలనేది ఇవ్వడం జరిగింది అధ్యక్ష. సిడి లేదండి. ఈ ప్రశ్నకి అధ్యక్ష ఆ ల్యాండ్స్ ఏవైతే అలాట్ చేశారో అవి వాళ్ళు కానీ ఇంప్లిమెంట్ చేయకపోతే అది క్యాన్సిల్ చేసి వేరే ఇండస్ట్రియల్ యూనిట్స్ ఎవరైతే అప్లై చేసిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, మరి ఈరోజు ల్యాండ్ ఎక్విజిషన్ గురించి బొబ్బిలి గ్రోత్ సెంటర్ గురించి మంత్రి గారు ఇచ్చిన రిప్లైలో కొంత వాస్తవం ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో, దేశంలో ల్యాండ్ ఎక్విజిషన్ పేరుతోటి, అభివృద్ధి పేరుతోటి కొన్ని వేలాది ఎకరాలు తీసుకుంటూ మరి అవి నిరుపయోగంగా ఉండిపోయే అధ్యక్ష. బొబ్బిలి గ్రోత్ సెంటర్కి వస్తే మరి మంత్రి గారు చెప్పినట్టు 1150 ఎకరాల్లో ఇంకా 300 ఎకరాలు వేకెంట్గా ఉందని, ఇంకా ఆ 300 ప్లాట్స్లో కూడా ఇంకా 129 ప్లాట్స్ ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. ఇది తీసుకొని 1995లో తీసుకున్నారు అధ్యక్ష. 30 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ లేదు, ఏ ఇండస్ట్రీ కూడా అక్కడ వర్క్ చేయడం లేదు. ఏదైతే ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పి ఆ రోజు రైతులందరినీ నమ్మించి మరి భూములు తీసుకున్నారో అది కార్యక్రమం జరగలేదని మీ దృష్టికి మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తూ, అలాగే జిందాల్ కూడా 2006 సంవత్సరంలో ల్యాండ్ ఎక్విజిషన్ అని ల్యాండ్ ఎలిమినేషన్ ప్రాసెస్, ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేయలేదు అధ్యక్ష. చేయకుండా అక్కడున్న ఎవరైతే ఎస్సీ ఎస్టీ రైతులు ఉన్నారో వాళ్ళ భూములన్నీ కూడా ఎలిమినేషన్ పద్ధతిలో తీసుకొని ఇప్పటికి 18 సంవత్సరాలు అయినా కానీ అసలు ఆ కంపెనీ వాడు అక్కడికి ఆ భూమి మీదకి రాలేదు. రైతుల ఆధీనంలో భూములు ఉన్నాయి. ఇప్పుడు గత జూన్ నెల నుంచి కూడా పోలీసుల్ని అక్కడ పెట్టి పోలీస్ యంత్రాంగాన్ని పెట్టి రైతులను బలవంతంగా ఖాళీ చేసి ఎంఎస్ఎంఈ పార్క్ చేయడానికి అది ప్రభుత్వం అలాగే కంపెనీ కూడా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా రైతులందరూ కూడా కోర్టులో కూడా ఆశ్రయించిన పరిస్థితి కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, అంతేకాకుండా పతంజలికి కూడా భూములు ఇచ్చి 2013 తర్వాత ఏదైతే కొత్త భూ హక్కు చట్టం వచ్చిందో దాని తర్వాత ల్యాండ్స్ అన్ని అలాట్ చేశారు అధ్యక్ష. ఈ రోజుకి వచ్చి కూడా అక్కడ ఆ పతంజలి వాళ్ళు ఎవరు కూడా అక్కడ రాలేదు అధ్యక్ష. కొత్త భూ హక్కు చట్ట ప్రకారం కూడా 5 సంవత్సరాల లోపు ఏమైనా చేయకపోతే తిరిగి భూములన్నీ వెనక్కి రైతులకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. చాలా సుప్రీంకోర్టు డెసిషన్స్ అవనండి, హైకోర్టు డెసిషన్స్ చాలా ఉన్నాయి అధ్యక్ష. ఈ జిందాల్ ల్యాండ్స్ అయితే అవనండి, ఈ పతంజలి ల్యాండ్స్ అయితే అవనండి, బొబ్బిలి గ్రోత్ సెంటర్లో ఖాళీగా ఉన్న ల్యాండ్స్ అయితే అవనండి, ఇవన్నీ కూడా తిరిగి రైతులకు ఇవ్వాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అంతేకాకుండా ఎంప్లాయ్మెంట్ అని, అభివృద్ధి అని ఒక పేరు చెప్పుకొని ఎవరైతే అసైన్ ల్యాండ్స్ ఉంటున్నాయో ఆ ఎస్సీ ఎస్టీ ల్యాండ్స్ తప్పించి పేదవాడు భూములు తప్పించి పెద్దంతా భూములు ఎవరు కూడా ఎక్కడ తీసుకోవడం లేదు అధ్యక్ష. ఇది చాలా అన్యాయం.
ఈ ఎస్సీ ఎస్టీ ల్యాండ్స్ అన్నీ కూడా పేదవారు బతకడం కోసం ఇచ్చిన భూములు అధ్యక్ష. మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా సమాన హక్కులు ఉండాలని, అది కాకుండా ప్రభుత్వాలు వాళ్ళ భూముల్ని టార్గెట్ చేసి తీసుకోవడం కూడా చాలా అన్యాయమని మీ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ అటువంటి భూములన్నీ కూడా వెంటనే తిరిగి రైతులకు ఇవ్వాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ప్లీజ్ మంత్రి గారు. అధ్యక్ష, సభ్యులు రాజు గారు చెప్పినట్లు ఫస్ట్ పాయింట్ బొబ్బిలీకి సంబంధించింది అధ్యక్ష. మొత్తము 16 ఎకర్స్ డెవలప్ చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో ఆల్రెడీ 508 ఎకర్స్ ఇవ్వడం జరిగింది. సో బ్యాలెన్స్కి మనం